నేను ఒక గంజాయి యొక్క వీడియో చూసిన. అందులో సెక్యూరిటీ ల్యాబ్స్ అయింది. చాలా పెద్ద పెద్ద వాళ్ళ వీడియోలు చూసిన. ఒక్కళ్ళైనా మాట్లాడతారనుకున్నా, ఒక్కళ్ళు కూడా మాట్లాడకపోవడం బాధాకరం. అని బ్లాస్ట్ చేసిన యదవల కంటే సెక్యూరిటీ ల్యాబ్స్ ద్వారా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని మస్తు ప్రయత్నం చేసింది. ఇంకో విషయం కూడా చెప్పింది అక్క. సెక్యూరిటీ ల్యాబ్స్ అని చెప్పకుండా ఆడ జరిగిన దాని గురించి మాట్లాడుతూ జాతీయవాదులు అనిపించుకోవడానికి మస్తు ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది అని. అక్క, వాస్తవాలని చెప్పేవాళ్ళు జాతీయవాదులు అవుతారు. ఎప్పుడు ప్రభుత్వం మీద పడి ఏడ్చేటోళ్ళు కాదు. సెక్యూరిటీ ల్యాబ్స్ అయి ఉంటే ఏం జరిగేదో తెలుసా? ఉగ్రవాదులు ప్లాన్ చేసిన దాన్ని చూసుకుంటే జరిగింది చాలా చిన్నదే. మన సెక్యూరిటీ, మన అధికారులు అప్రమత్తంగా ఉండడం వల్ల చాలా పెద్ద ప్రమాదం నుంచి మనం తప్పించుకున్నాం. వీళ్ళ ప్లాన్ గనక మొత్తం అమలై ఉంటే భారత్లో అనేక చోట్ల ఊహించని భారీ ఉగ్రదాడులు జరిగేవి. ఫరీదాబాద్ మాడ్యూల్లో ప్లానింగ్ మామూలుది కాదు. యావత్ దేశవ్యాప్తంగా వరుస బాంబు పేలులతో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేసిండ్రు. అంటే ముంబై బ్లాస్ట్ల కంటే అతి భయంకరమైన బ్లాస్ట్లు జరిగేవి. ఇప్పుడు పేలింది అది ప్రమాదంలో భాగమే. అంటే అది ఒక చోటు నుంచి ఇంకో చోటికి, అంటే అధికారులు అప్రమత్తమయ్యారు, ఏటీఎస్, ఇంటెలిజెన్స్ వీళ్ళంతా పట్టుకుంటున్నారు, ఇక్కడ ఇది ఉంచడం కరెక్ట్ కాదు అని దాన్ని ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే అది బ్లాస్ట్ అయింది. ఒకవేళ ఊహించుకోండి, 2900 కేజీల పేలుడు పదార్థం గనక బ్లాస్ట్ అయి ఉంటే బాబోయ్, దేశం అల్ల కల్లోలమై ఉండేది.